గంజాయి అమ్మినా కొన్నా సరఫరా చేసినా వదిలిపెట్టేది లేదని ఈగల్ టీం చీఫ్ రవి హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్లో తనిఖీలను ముమ్మరం చేస్తామన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ సంయుక్తంగా తనిఖీ నిర్వహించారు. భారీగా గంజాయి చాక్లెట్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అవసరమైతే గంజాయి స్మగ్లర్ల ఆస్తులను అటాచ్ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో గంజాయి విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని చెప్పారు. గంజాయి విక్రయించినా, కొనుగోలు చేసినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ మీద విస్తృతమైన తనిఖీలు చేయబోతున్నాం. ఈ రోజు ఈ తనిఖీలు ప్రారంభమైంది. గత 6 నెలలుగా కూడా ఈ దాడులు జరగడం, కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జిల్లా పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్, రైల్వే అధికారులు, అదేవిధంగా ఈగల్ బృందాలు కలిసి ఈ ఆపరేషన్ చేయబోతున్నాయి. ప్రత్యేకంగా ప్రతి వారం కూడా 3 సార్లు రైడ్ జరగబోతున్నాయి. ప్రత్యేకంగా ఈ సంవత్సరం 21,736 కేజీలు గంజా మేము పట్టుకోవడం జరిగింది. అన్ని మార్గాల్లో కలిపి, కారుల్లో కావచ్చు, 2 వీలర్స్ మీద కావచ్చు, ట్రైన్స్లో కావచ్చు. దీంట్లో ప్రధానంగా సుమారుగా 90% గంజా మాకు ఒరిస్సా నుంచి వచ్చినట్టుగా మాకు తెలుస్తుంది. ముఖ్యంగా అవి కూడా ట్రైన్స్లో సరఫరా అవుతుందని కొన్ని చోట్ల మాకు సమాచారం ఉంది. దానికి తగ్గట్టుగా మేము వివిధ రకాల సమాచారాలు సేకరిస్తున్నాం. ప్రత్యేకంగా విస్తృతమైన తనిఖీలు చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లాలోని సుమారుగా 375 గ్రామాలు గుర్తించడం జరిగింది. 9 మండలాల్లో 359 కుటుంబాలకు గుర్తించడం జరిగింది. ప్రత్యేకమైన శ్రద్ధతో గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలోని జిల్లా యంత్రాంగం పనిచేయడం వల్ల అక్కడ గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గంజాయి సాగు లేదు. గత సంవత్సరం మన జూలైలోని సుమారుగా 123 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా 22 రకాల క్రాప్స్ ఇచ్చాము. అవకాడో, క్యాష్యూ, లైమ్, పసుపు, ఇలాగ వివిధ రకాల క్రాప్స్ ఇవ్వడమే కాకుండా సుమారుగా 10,803 ఎకరాలకు సంబంధించిన ఈ రైతులకి వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరిగింది. సుమారుగా 10,256 మంది రైతులు లబ్ధి పొందారు. దీనివల్ల ప్రత్యేకంగా డ్రోన్ సర్వేలెన్స్, శాటిలైట్ సర్వేలెన్స్, అదేవిధంగా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్, ఈ కౌన్సిలింగ్లు, అవేర్నెస్ క్యాంపుల వల్ల పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు నిర్మూలించబడింది. ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి మనకు వస్తున్న గంజాయి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. అదేవిధంగా ఈగల్ బృందాలు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కలిసికట్టుగా ఈ దాడులు చేస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని దాడులు చేయబోతున్నాం. ప్రతి వారం కూడా ఈ ట్రైన్స్ మీద సిస్టమేటిక్గా ఈ తనిఖీలు చేయబోతున్నాం. సమాచారం బేస్ చేసుకుని, అదేవిధంగా జనరల్ సమాచారం కూడా మేము తనిఖీలు చేయబోతున్నాం. ఈరోజు కోరమండల్ ఎక్స్ప్రెస్లోని కొన్ని చాక్లెట్స్ కూడా మేము పట్టుకోవడం జరిగింది. దాని మీద జీఆర్పీ పోలీసులు విచారణ చేస్తున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, దాంట్లో బాంగ్ ఎంత కంటెంట్ ఉంది, అవన్నీ కూడా వాళ్ళు పరిశీలన చేయబోతున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా స్మగ్లర్స్ మీద, వాళ్ళ ఆస్తుల మీద కూడా మేము పూర్తి స్థాయి దృష్టి పెట్టాం. సుమారుగా 5 కేసుల్లో ఏఎస్ఆర్ జిల్లా, అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లాలో సుమారుగా 5 కేసుల్లోని వాళ్ళని, ఒక స్మగ్లర్స్ని 7 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేయడం జరిగింది. సుమారుగా ఇంకా 12 ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్నాయి. స్మగ్లర్ల ఆస్తులు పూర్తి స్థాయిలో మేము సీజ్ చేయబోతున్నాం. వాళ్ళకి ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఎన్డీపీఎస్లోని చాప్టర్ 5A ప్రకారం ఈ చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఫిట్ ఎన్డీపీఎస్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్లోని ఆ చట్టం 1988 ప్రకారం కూడా పూర్తి స్థాయిలో సుమారుగా ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ జిల్లాల్లోని 15 మందిని ప్రివెంటివ్ డిటెన్షన్ తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఇంకా 34 ప్రపోజల్స్ గవర్నమెంట్లో ఉన్నాయి. ఎవరైతే ఈ డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఈ వ్యాపారం మానకుండా ఉంటారో వాళ్ళని ప్రివెంటివ్ డిటెన్షన్లో అరెస్ట్ చేయబోతున్నాం.